బిగ్ చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డ పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గంలో సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో అంబటి రాంబాబుని ఆంబోధు అంటూ సంబోధించిన ఎమ్మెల్యే పంచకర్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచితమైన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పంచకర్ల తీవ్ర స్థాయిలో అంబటిపై ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి వ్యాఖ్యలను వెనకేసుకురావటం నిజంగా సిగ్గుచేటని, సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటి వారిని దూషిస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నత పదవులు కట్టబెడతారని, అందుకు అంబటి వంటి వారు ఆంబోతులు రంకెలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బూతుల పురాణాలు మాట్లాడటం వల్లే ప్రజలు ఇంటికి పంపించి తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ వీరి తీరు మార్చుకోకపోవటం నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. రానున్న రోజుల్లో ఎలాగా వీరి ప్రవర్తన కొనసాగితే ఊరుకున్నది లేదని హెచ్చరిక జారీ చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. నమస్కారం. నిన్నటి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సభ్య సమాజంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం. దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్న వ్యక్తి, లా చదివిన వ్యక్తి, మాజీ మంత్రి, మరి ఒక్కసారే కాదు అనేక సందర్భాల్లో ఆయన అదుపు తప్పి మాట్లాడితే ఆయన కంట్రోల్ చేయకపోగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా తోలనాడిన మాటలను ఖండించకుండా అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు. ఇంత సిగ్గుమాలిన నీతి మాలిన రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి రాజకీయ విలువలు పడిపోయినాయి. బాగా తిడితే ఒక ప్రమోషన్ ఇస్తాడు, కీచికుళ్లాగా ప్రవర్తిస్తే ఇదే రాంబాబుకి మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్కి మంత్రి ఇచ్చాడు. అంటే అప్పటి ప్రతిపక్షం మీద ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడతారో, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా కూడా ఆయనే ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో తోలనాడాడు. కాల్ చేయండి, చంపేయండి, తగలెట్టేయండి అని. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదు. నువ్వే నీ నీచమైన ప్రవర్తనతో మీ వాళ్ళని ట్రైన్ చేసి ఆంబోతుల్లాగా రోడ్డు మీద కుదులుతా ఉన్నావు. ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రాన్ని గాని, ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ని గాని, అమరావతి అభివృద్ధి గాని చేసిన వ్యక్తి, దేశ విదేశాల నుంచి అందరి మన్ననలు పొందిన అపారమైన అనుభవశాలి. కనీసం వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు మాట్లాడిన భాష ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నిజంగా కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కన్నెర చేస్తే నిన్న అసలు నువ్వు ఎక్కడుండేవాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత నీచమైన మాటలు. సభ్య సమాజం, నీకు ఒక కుటుంబం ఉంది. అదే మాటల్లో నిన్ను లక్షల కోట్లాది మంది అంటే నీ కుటుంబం గాని నువ్వు గాని తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి అడుగుతా.